హే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఇప్పుడైతే మనము నార్త్ కొరియా సైడ్ అయితే వెళ్తున్నాము. నార్త్ కొరియా చాలా దగ్గరలోనే ఉంది, జస్ట్ 34-35 కిలోమీటర్స్ ఉంది. అది రీచ్ అయిపోతే నార్త్ కొరియాకి రీచ్ అయిపోతాం. తర్వాత కింగ్ జాంగ్ మామతోటి మీటింగ్ చేసి ఆ కంట్రీలో చాలా లైక్ మంచి వాళ్ళని చూసి అండ్ మంచి లైక్ ఎవరైతే అందంగా ఉన్నారో వాళ్ళందరినీ చూసి వాళ్ళందరినీ మీకు ఇచ్చి పెళ్లి చేసి మళ్ళీ నేను సౌత్ కొరియాకి వస్తాను. సరే పోదాం పదండి. రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తం నా రిక్షాకు పెట్రోలు. సో ఇప్పుడు పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చిన పెట్రోల్ స్టేషన్ ఇది. సో ఈ పెట్రోల్ స్టేషన్లో ఏం దొరుకుతుందో ఏంటో చూద్దాం. అసలు మీకు చూపెడతా. రెస్టారెంట్ హాట్ పాట్ అంటారు ఇది. హాయ్. సో హాట్ పాట్స్ అంటారు వీటిని. సో ఈ విధంగానైతే ప్రతి టేబుల్ మీద ఈ విధంగా సెట్ చేసి పెడతారు. వచ్చిన తినవచ్చు. అది చికెన్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం తింటాం అనేది నాకు తెలియదు, బట్ వచ్చి అయితే ఆగిన కూర్చుంటానా చూద్దాం. హాయ్. మెనూ ఏంటి కాక? ప్రతిరోజు ఒక డిఫరెంట్ ప్రొఫెషనల్ మెనూ. మెనూ అది ఓ మామ 30,000. సింగిల్ పర్సన్. one man. 여기 요거. 여기 김치 숲, 된장 숲. 네, 그리고 김치 숲, 된장 숲. 네, 이거 황태구이 정식. grilled dried pollock set menu. fish. ఇది 25,000 అంటే 12,400. అమ్మా ఇట్లా అనవసరంగా వచ్చిందా. కిమ్చి జిజిగే పొటాటో ప్యాన్ కేక్. ఇదేదో తీసుకుంటా. దిస్ ఓకే. 김치 숲 one. 10,000. ఓకే. 김치찌개네요. అన్నీ 25,000 30,000 ఉన్నాయి. సో కాబట్టి మనం అది తీసుకుంటాను. 10,000 అంటే 640 రూపాయలు అట్లా అవుతుంది అన్నట్టు. ఓకే. లంచ్ అనుకోండి, ఇక బ్రేక్ఫాస్ట్ లంచ్ కలిపి రాత్రి మళ్ళీ తినవచ్చు. సో కుత ఉడుకుతున్న ముంతలో చికెన్ అయితే వచ్చింది. ఇదైతే ఉడుకుతుంది. ఇదైతే ఆర్డర్ పెట్టినా. ఇక తిందామా కానిద్దాం పటాండి. సో కిమ్చి సూప్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. వీళ్ళు బాగా ఉడతారు అన్నట్టు తినేటప్పుడు. లిటిల్ బిట్ స్పైసీ. యా నైస్. అండ్ ఇది వచ్చేసి ఫిష్. బాగానే ఉంది. ఇది సముద్రపు నాచు అన్నట్టు. నాచు తెలిసిన సముద్రపు నాచు కొంచెం వెరైటీగా ఉంటుంది, అజీబ్ ఉంటుంది. ఫిష్ ఇది వీళ్ళ సిగ్నేచర్ డిష్. అండ్ కొద్దిగా రైస్. మూసుకొని తినాలంతే. అక్కడైతే తినేసి మంచిగా ఒక మంచి ప్లేస్కి అయితే వచ్చాను. అంటే రైడింగ్ చేస్తూ ఈ యొక్క నది దాటాలి అని అంటే కంపల్సరీ ఇది ఒక్క దారే ఉంది. అండ్ ఈ ఫ్లైఓవర్ దాటుకుంటూ అండ్ ఈ నది దాటాలి. అదంతా సముద్రం అనుకోండి, అటు మొత్తం సముద్రం కలిసిపోతుంది. బట్ ఇటు వెళ్ళాలంటే ఈ యొక్క ఫ్లైఓవర్ వెళ్ళాలి. నేను కన్ఫ్యూజన్లో అక్కడ దాకా పోయేసి మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కాలా అని చెప్పేసి మళ్ళీ ఇటు వచ్చేసిన. అండ్ సో ఇది ఇక్కడ ఒక నజారా. देखो कितना अच्छा है, कितना खूबसूरत है. And I'm riding in this place. You breathe that healthy breath. I know it's all of you that I get. One bedroom flat, I lock the door and put that photo of her on the floor. Been here for hours, it's getting dark.
everything and nothing at all. And I should leave, 'cause this is bad. Your hands make up for the love we don't have. Baby, we're wasting our youth. Down in the abyss with you. హాయ్ ఫ్రెండ్స్, మనకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి అని అంటే యా Here. This is the last spot. You have to come down. టు విచ్ ప్లేస్? Yeah. Let me. It's easy. Upside down. Yeah, like this. So you go up here, and then you have to come down up to here, and then you have to follow the road. So, you know, all the blue one is you have to share the road with the Okay. cars. And then when you arrive here, it's all pink. It's easy. So I can manage this in 2-3 days. Is that okay, right? Maybe slowly. you can do it. You know, but it's dangerous. But if you start it, it takes just maybe 2 days. Yeah. 2 days too dangerous because sharing with the cars, right? That's They are it. running Because the fast. road. It's not about people, you know. Yeah, people are kind. Yeah, I know. Yeah, it's People safe. are very Yeah, nice. like you don't have to worry about it. But the road is not easy. Okay. Road Here. is very tough. Yeah, and then you have to cross the mountain, and then you know you cannot take a highway anyway, so you have to go to the road, and but you can try. But I Some want people that do it. challenge. Maybe I should try. Yeah, you once, can try. Yeah, because it's tough, right? yeah, but don't do Nice. too hard. You know, it's not easy. It is not easy. Yeah. Okay. Anyway, good luck. Thank you very much. I have to think once. After Okay. that I'll. Bye bye. థ్యాంక్ యూ. సో తను ఏం చెప్తుందనంటే డోంట్ టేక్ రిస్క్ అని అంటుంది. ఎందుకు అని అంటే లైక్ ఇది చాలా టఫ్ అంటే టఫ్, ఎవరు చేయలేదు, అది అటు సైడ్ ఎవరు వెళ్ళలేదు. సో నువ్వు వెళ్ళకు, ఇక్కడ బస్సు ఉంటుంది, బస్సులో ఎక్స్ప్రెస్ వే అని ఉంటుంది ఒకటి, అది తీసుకొని వెళ్ళు. అది 4-వే అంటే హైవే అంట, సైకిల్కి రూట్ లేదు. చూపెట్టింది నాకు. బ్లూ లైన్ ఉంది, బ్లూ లైన్ మొత్తం హైవే, ఆ తర్వాత పింక్ లైన్ ఉంది, దానికి మాత్రం నువ్వు పింక్ లైన్లో వెళ్ళాలి. నీకు అసలుకు అటు వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు, చాలా ఫాస్ట్గా వెహికల్స్ పోతూ ఉంటాయి. ఇఫ్ యు ఆర్ అన్లక్కీ విల్ బీ హిట్ బై కార్స్ అని అంటుంది. కళ్ళు మొత్తం చూడొద్దులేదు, హిట్ బై కార్స్ అని అంటుంది. సో దట్ ఏం చేయాలి మీరు చెప్పండి? తొక్కాలా, ఆ ఎక్స్ప్రెస్ వే వరకు వెహికల్ యూజ్ చేయాలా? ఇట్స్ నాట్ ఎనీ మోర్ ఈజీ అని అయితే అంటుంది తను. అండ్ చూపెట్టింది అక్కడ మౌంటైన్స్ కనబడుతున్నాయి. సారీ, అది కనబడతలేవు. సో ఆ మౌంటైన్స్ చాలా పెద్ద మౌంటైన్స్ ఉన్నాయి. మౌంటైన్స్ ఎక్కాలి నువ్వు, అవి రియల్లీ హైలో ఉంటాయి, డైరెక్ట్ ఇట్లా పైకి ఉంటాయి, అండ్ మొత్తం స్నోతో నిండి ఉంటాయి, అండ్ ఎవరు చేయలేదు అది అంటుంది. చెప్పాలంటే ఎవరెస్ట్ శిఖరము ఎంత ఎలివేషన్ ఉందో అంత ఎలివేషన్ ఉంది ఆ మౌంటైన్స్కి. అంటే డైరెక్ట్ అంత పైకి లేవు, ఆ రోడ్ అంత ఎలివేషన్ ఉన్నది. ఇట్లా 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 ఒక మౌంటైన్ ఇంకొకటి, ఆ మొత్తం మంచుతోటి కప్పబడి ఉన్నాయి, కానీ మొత్తం ఎట్లుందంటే క్రేజీగా స్నోతో నిండున్నాయి అవి. చూద్దాం, ఐ హ్యావ్ టు థింక్ వన్స్. సో ఫ్రెండ్స్, నేనైతే బైసైకిల్ పైన వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే నాకు
లైక్ అది అనిపిస్తుంది బట్ యా 238 kilometers. Yeah, 238. 38 kilometers by cycle. Okay, cycle okay, no problem. I'm not sure because I never seen a person riding a bicycle to Seoul. So yeah. You I'm not never sure. seen a person who are riding to bicycle towards Seoul. Okay. Easy or hard? I think it's pretty hard. Pretty hard. Yes. Uh, Can I ask where you're from? I am from India. India. Uh-huh. Okay, I see. I am riding all over the world. Yeah, this is my 11th country. I think I saw you on TV, right? Yes. You were. Have you ever been on TV? Yeah. Yeah, I think I saw you on TV? the media. Yeah, Oh, I yeah, think yeah. I Some saw media you. covered. Yeah. I watch Arirang News. Yeah, I yeah. think I saw you. Okay. You travel. Ah. Like, what about Australia? Huh? Australia? Australia. You rode a bicycle in Australia. Ah, right? yes, yes. Yeah, I think I saw you. You saw you? You saw me? Yeah, Oh. I think so. Oh, Yeah. yeah. I don't remember actually. I don't remember. Yeah, your I'm face. traveling from India to Australia. Yeah. Yeah, I Oh. don't remember your face, Okay. but I remember the news. Oh, Yeah. yeah, it's me. Oh. Ah. So, Thanks. so it's 11th country. It's a 13th country here. Yes. 11. 11. India, Sri Lanka, Vietnam, Cambodia, Thailand, Malaysia, Singapore, Indonesia, China, Japan, Korea. 11 countries. Then for you, I think it's okay to ride a bicycle from here to Seoul. Yeah, think it's right. It's for you. Okay. Yeah. Yeah. Not for the normal people. Yeah. But I think for you, I think it's it can be. Okay. Yeah, I have a thought to ride bicycle from here to Seoul. Mm-mm. So I don't know the road. So Yeah. is that okay or not okay? So that's in my mind I want to go by bicycle only. Yeah. So that's why I'll go by bicycle. Okay. Thank you. No worries. Thank you. మై గాడ్ మనము న్యూస్లో వచ్చినామంట. ఇక్కడ ఈమె చెప్తుంది నువ్వు ఆస్ట్రేలియా వెళ్తున్నావు కదా అని అన్నది. ఎస్ అన్న అంటే యా నేను న్యూస్లో చూశాను, సౌత్ కొరియా న్యూస్లో, ఫేమస్ న్యూస్లో. సో నార్మల్ పీపుల్ అయితే వెళ్ళలేరు కానీ నువ్వైతే వెళ్ళగలవు, వెళ్ళొచ్చు, అది హార్డ్ ఉంటుంది బట్ నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్తుంది. సో దట్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. రైట్. మై గాడ్ మనం టీవీలో కూడా కవర్ అయినాము. సో ప్రెటీ గుడ్, నైస్. సౌత్ కొరియా న్యూస్లో వచ్చినాము. సౌత్ కొరియా న్యూస్ని ఇండియాలో చూస్తారు, మరి ఇండియా అతను సౌత్ కొరియా న్యూస్లో రావడం అంటే మరి మామూలుగా ఉండదు మరి. చలో పదండి, తొక్కుకుంటూ పోదాం. సో ఇక్కడ ఏంటంటే చాలామంది ఏం చెప్తున్నారంటే వెళ్ళకు అని అంటున్నారు. సో యాక్చువల్గా వెళ్ళొద్దు అని అన్నారు, కానీ కారణాలు కూడా చూపెడతాం మీకు. సో అన్ని రకాల చేసారు అండ్ నా కార్డు డిక్లైన్ అవుతూనే ఉన్నది. ఓకే, సో ఇప్పుడే రీఛార్జ్ చేసుకున్నా. మళ్ళీ ఇక్కడ ఒక హాస్టల్ బుక్ చేసుకున్నా. చెప్పిండు నువ్వు వెళ్తావా, ఇంకా వెళ్ళు, కానీ చాలా 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 రెస్ట్ తీసుకొని నువ్వు వెళ్ళు, చాలా హార్డెస్ట్ వే అది, నువ్వు మస్తు రెస్ట్ తీసుకొని మాత్రమే వెళ్ళు అని చెప్పేసి అని అన్నారు. సరే అని చెప్పేసి ఇంకెందుకు 4:30-5 అవుతుంది, మంచిగా రెస్ట్ తీసుకొని వెళ్దామని అనుకుంటాను. ఐ విల్ షో యూ టు ద రూమ్, ప్లీజ్ ఫాలో మీ. ఓకే చలో రెస్ట్ తీసుకొని వెళ్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నా. ఇంకా రెస్ట్ తీసుకుందాము, లేదనుకోండి మనం పెద్ద బిస్కెట్ అయిపోతాము, అది మ్యాటరు. థ్యాంక్ యూ. ఇక్కడ ఒక హాస్టల్ ఉంది. ఈ హాస్టల్కి వచ్చేసి ఈ హాస్టల్ కాస్ట్ వచ్చేసి 1560 రూపాయలేమో ఒక రోజు రాత్రికి. అయితే ఈ హాస్టల్ అయితే తీసుకుంటున్నా, ఎందుకంటే ఇవాళ పడుకొని రేపు పొద్దునే వేసేసి రైడ్కి వెళ్ళాలి. అయ్యో ఎన్ని fourth floor. No lifted, sorry. I thought down there. This guy's room key. Room key. Room key. Okay, done. Okay. These shoes. Back home.
Okay, what? Oh, Raka. Okay. I can choose. Thank you. Yep. Oh. ఇది రూమ్. వెబ్సైట్లో చూస్తేనేమో ఖాళీ లేదు, ఇక్కడ చూస్తేనేమో మొత్తం ఖాళీగానే ఉంది. అంటే ఆల్రెడీ బుక్ చేసిన వాళ్ళు ఉన్నట్టు. సో ఇవి 4 బెడ్లు ఫ్రెండ్స్. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి అండ్ ర్యాకర్స్ అంట. ఇందులో మనం సాపాను పెట్టుకోవచ్చు ఇట్లా. అది అబ్బా ఎంతో మంచి ఫుడ్ చూడండి. చికెన్ ఫ్రైడ్ రైస్ విత్ ఎగ్. నాకు ఆకలి అవుతుంది. ఇంకా ఏమేమో ఉన్నాయి ఇక్కడ. నాకు ఇవన్నీ వద్దు, చికెన్ ఫ్రైడ్ రైస్ తోటి ఎగ్ చేస్తారా అని అంటే చేస్తా అని అన్నది కొద్దిసేపు ఆలోచించి. కానీ స్మెల్ కూడా గుమ్మని వస్తుంది. ఇంకా దీని టేస్ట్ ఎట్లుంటుందో నాకు తెలియదు కానీ బాగుంది, నైస్. సరే, ఏ హలో, యా గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను నైట్ ఇక్కడే పడుకున్నాను, చూశారు కదా మీరు. అండ్ ఇవాళ వచ్చేసి ద టఫెస్ట్ రైడ్ అని చెప్తాను. 240 కిలోమీటర్లు ఉన్నాయి. ఇందులో 120 కిలోమీటర్లకు గాను 4000 మీటర్ల ఎత్తు ఉంది. చెప్పాను కదా, 4000 మీటర్ల ఎత్తు అంటే చాలా 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 టఫ్. అండ్ ఇది నా లైఫ్లో ఒక జపాన్లో మొత్తం కలిపితే నేను 9000 చేశానని చెప్పాను కదా, అందులో హాఫ్ ఇది. అండ్ అది కూడా 2-3 డేస్లో హాఫ్. ఊహించుకోవడానికి చాలా బీభత్సంగా ఉంది, తెలుసుగా మీకు ఎవరైతే వద్దని చెప్పారు. బట్ ఇలాంటివి సాధించినప్పుడు ఇలాంటివి చేయకుంటే నేను ఓకే కొంచెం డల్ అయిపోతానేమో, కానీ అది కనుక నేను చేసి చూపెడితే నాలో వచ్చే కాన్ఫిడెన్స్, నాలో వచ్చేది ఇంకా లైఫ్లో నేను ఏదైనా చేయగలుగుతాను, ఎంతటి కొండైనా ఎక్కగలుగుతాను అనే ఒక థాట్ వస్తుంది. సో ఆ ఒక్క చిన్న కాన్ఫిడెన్స్ కోసం నేను ఇవాళ ఆ రైడ్ కంప్లీట్ చేయాలని అనుకుంటున్నా. సో ఓకే, నార్మల్గా ఒక సైకిల్ పైన వెళ్ళడం వేరు అండ్ హ్యూజ్ లగేజ్ వేసుకొని వెళ్ళడం వేరు. సో ఐ హోప్ ఎలాంటి పంచర్లు, ఎలాంటి ఇబ్బందులు, మంచి రోడ్డు రావాలి, ఎలాంటి ఇబ్బందులు రావద్దు. ఆ కొండలల్లా నాకు అంత మంచి జరగాలని కోరుకోండి. అండ్ ఈ వీడియో అప్లోడ్ చేసే వరకు నేను ఆల్మోస్ట్ సగము లేదా పావు కంప్లీట్ చేసి ఉంటా. చాలా పదండి. సో ఫైనలీ మనం అయితే రోడ్డు మీదకి ఎక్కేసాము. హాస్టల్ నుండి బయటకు వచ్చేసినాను. సరే ఏం ఎక్కావు, ఏం చూస్తున్నావురా అని అంటే నేను ఒక్కటే చూపెడతాను మీకు. అక్కడ కనబడుతున్నాయి ఆ మౌంటైన్స్. ఆ మౌంటైన్స్ అన్నిటిని దాటాలి. ఈ మౌంటైన్స్ అన్నిటిని తొక్కితేనే మనం గమ్యానికి చేరుతాం. ఇది 240 కిలోమీటర్లు ఉన్నది. 50 కిలోమీటర్లు నేను ఎట్లా రైడ్ చేస్తాను అనేది నాకు తెలియదు. గుండెల్లో ధైర్యం ఉన్నది, చేరుకుంటా అనే ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉన్నది, వెళ్ళిపోతాను అంతే. అండ్ ఇచ్చింది చెర్రీ బ్లాసమ్. ఎక్కడ చూసినా చెర్రీ బ్లాసమే. ఈ రోడ్ను మనం షేర్ చేసుకోవాలి, ఇది ముచ్చట. చూసారా ఎక్కడికి వెళ్తున్నాను? ఉషస్సులో లా 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 లా. సో ఒకటే ఒక రోడ్డు ఉంది అండ్ మీరు చూసుకోవచ్చు ఇదే రోడ్డు. అది ఈ రోడ్లోనే వెళ్ళాలి నేను. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, ఇక్కడ నుండి వచ్చినాయి బ్లూ లైన్ నుండి. సో ఇట్లకెళ్ళి వచ్చినా ఇది ఒకటే రోడ్డు, మెయిన్ రోడ్డు ఇదే. ఈ రోడ్డు ఏంటంటే ఈ రోడ్డు ముందుకు వెళ్ళాలి నేను ఇప్పుడు, కానీ ఈ రోడ్డు క్లోజ్ ఉంది. సో ఏమంటాడు ఇతను అడిగినా, ఓకే తీస్తున్నాడా ఏంటి నా కోసం? లేదు. సో మరి ఇప్పుడు ఎట్లా పోవాలి అనేది నాకు తెలియట్లేదు. రోడ్ అయితే క్లోజ్ ఉంది. ఇది క్లోజ్ ఉన్నది అని అంటే రాక్, ఇది క్లోజ్ ఉన్నదంటే వేరే రాస్తానే లేదు సోల్కి. మిగతాది హైవే 4-వీలరు, అటు అలో లేదు. ఆ పక్క పంటి పోవడం కూడా చాలా డేంజరస్ అని అన్నారు, అసలు అటు అలోనే లేదు. సో చూద్దాం.
సో ఇప్పుడు మనం సోక్చో ఇక్కడ ఉన్నాము. అతను ఏమంటున్నాడంటే ఈ కిందికి వెళ్ళిపో, మళ్ళీ కిందికి డౌన్ వెళ్ళిపోయి అక్కడ నుండి మళ్ళీ నువ్వు సోల్ వెళ్ళిపో అని అంటున్నాడు. మళ్ళీ వెనక్కి పోవాలంట. ఎందుకు ఈ రూట్ ఏమైందనంటే స్నో పెద్ద పెద్ద రాక్స్ పడ్డాయి. ఆ రాక్స్ పడి రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది, వెళ్ళడానికి లేదు, అందుకే బ్లాక్ చేసేసాము అని అంటున్నాడు. స్నో రాళ్ళు పడ్డాయంట. ఇప్పుడు ఇది ఒకవేళ నేను వెళ్ళినా కూడా ఇరుక్కుంటాను అని అన్నాడు. ఆ మౌంటైన్స్, స్నో మౌంటైన్స్ పైనకి అయితే పోతే అది పరిస్థితి. సో దట్ నాకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. సో ఐ హ్యావ్ టు డిసైడ్ నౌ. మళ్ళీ వెనక్కి తొక్కాలా, చాలా కష్టపడి వచ్చానే. బాధ అనిపిస్తుంది. సరే ఏదో ఒకటి చేస్తా. ఎక్స్ప్రెస్ వేలకైతే అసలు అలవలే అంటున్నాను. చాలా డిసప్పాయింటెడ్ థింగ్ ఏంటి అంటే చాలా దూరం వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళాల్సి వస్తుంది. ఇక ఈ కొండ అంతా ఎక్కినా కదా, ఇప్పుడు కొండ దిగుతానా. అగో ఆ మౌంటైన్స్ అన్నీ మిస్ అవుతున్నా. గోయింగ్ బ్యాక్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ ఒక్క దారి మాత్రమే ఉన్నది. ఆ దారిని మాత్రం దాటలేకపోయినా. సో ఆ దగ్గరలో ఉన్న ఒక చిన్న బస్ స్టేషన్కి వచ్చేసిన. ఈ బస్ స్టేషన్కి ఎందుకు వచ్చినానంటే ఇప్పుడు మనము ఆ దారి దాటాలి అంటే ఎక్స్ప్రెస్ వేలో పోవాలి. సో ఎక్స్ప్రెస్ వేలో పోవాలి అని అంటే మన ఇండియాలో అనుకో, అన్న లారీ అన్ననో ఎవరో అన్న ఇట్లా ఆపన్న ఇక్కడ దింపన్న అంటే కంపల్సరీ ఎవరో ఒకరు మనకి హెల్ప్ చేస్తారు. బట్ ఇక్కడ అసలు ఎవరు ఆపరు అన్నట్టు. సో నాకు ఏంటి ఇప్పుడు మెయిన్ ఏంటి, నేను ఆ రోడ్ దాటాలి. ఆ రోడ్ దాటాలి అని అంటే నాకు బస్సు కావాలి. సో కాబట్టి నేను బస్ స్టేషన్కి వచ్చినాను, టికెట్ తీసుకున్నాను. జస్ట్ టికెట్ ఎంత తెలుసా, ఎంత $1200 ఏమైంది. సో $1200 పెట్టి బస్సు తీసుకున్నా. సో ఈ బస్సులో ఏం చేస్తారట అంటే ఇప్పుడు అక్కడ ఒక కింద ఒక చిన్న సందు ఉందా, ఆ సందులో పెడతారంట. నాకు భయం అవుతుంది, సైకిల్కి ఏమైనా డ్యామేజ్ అయితే ధూళి తీరిపోద్ది నాకు. అసలుకే డ్రోన్ ఇరిగిపోయింది. సో ఆ సైకిల్ అందులో పెడతారంట. పెట్టేసి ఒక ఎంత అక్కడ నుండి ఒక 45 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ ఉంది. 50 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళేసి నేను అక్కడ దిగుతా. సో అక్కడ దిగింది అనుకోండి, సో ఏమవుతుంది, మళ్ళీ అక్కడ నుండి మనం సైక్లింగ్ చేసుకుంటూ పోవచ్చు. సో అది ఉన్న ముచ్చట చెప్తున్నా, మళ్ళీ ఎందుకు ముసుగులో కుదరాట, నాకు తలకాయ నొప్పి లేదు ఉండదు. సో అది ముచ్చట. జస్ట్ ఒక్క అర్ధగంటలో తీసుకొచ్చి పడేసారు ఇక్కడ బస్ స్టాండ్లో. సో మొత్తం సైకిల్ అంతా మళ్ళీ సర్దుకోవాలి. మై గాడ్, చాలా ఫాస్ట్ ఉన్నారు. కానీ నాకు చాలా టన్నెల్స్ అయితే క్రాస్ అయిపోయినా. టన్నెల్స్లో అసలు సైకిల్ ఎంట్రీ లేదు అందులో. వచ్చేటప్పుడు కూడా ఈ టన్నెల్స్ అన్నీ క్రాస్ అయ్యి చెప్పేసి ఇటు వచ్చేసిన. ఇంకా ఇక్కడ నుండి మనం తొక్కుకుంటూ వెళ్ళాలి సోల్కి. సో ఇప్పుడు నేను ఎంత వచ్చిందంటే ఇక్కడ చూపెడతానండి. సోక్చో అనే ప్లేస్ ఉందా, మనం మధ్యలో వరకు వచ్చినాము, ఇక్కడ బ్లాక్ అయిపోయినాము. ఇక్కడ నుండి తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం. సరిగా చూపెట్టట్లేదు ఇది స్క్రీన్, ఇది ముచ్చట. సో ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసా, ఇంకా పడుకోవడమే. అండ్ ఇంకేం తినలేదు, తినాలి. పొద్దున్న నుండి ఏం తినలేదు. ఏమైనా తీసుకొని తినేసి ఇంకా ఇక్కడ నుండి ఇక్కడ ఇవాళ నైట్ ఇక్కడ రెస్ట్ చేసుకొని మళ్ళీ సోల్ సైడ్ వెళ్ళాలి. అండ్ ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయింది కదా. అండ్ ఇంకొకటి చాలా చాలా సక్కుర చెర్రీ బ్లూసమ్స్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు రోడ్ పుంట ఎక్కడ చూసినా అవే కనబడుతున్నాయి. మ్యాక్సిమం వీలైతే నేను వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేసుకుంటా, మంచి లొకేషన్స్ తోటి పోతాను. అండ్ ఇప్పుడైతే మనకు ఒక సైడ్ మొత్తం కొరియా అయిపోయింది. అండ్ ఒక సైడ్ నుండి కొంచెం ముందుకు వచ్చేసినాం, మీరు చూసారు కదా, అయిపోయింది. ఇంకా ఇక్కడ నుండి సోల్ సైడ్ వెళ్ళేసి, సోల్ నుండి మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారట, అక్కడ కలిసి కొంచెం ఇండియన్ ఫుడ్ తిని అక్కడ నుండి ఇంకా ముందుకు బయలుదేరుకుంటూ నేను వెళ్తా. సోల్కి వెళ్ళడానికి మేబీ ఒక 4-5 రోజులు పడవచ్చు మాకు. అంటే మొత్తం మౌంటైన్స్ కదా, చూద్దాం. ఎంత అంటే హై హిల్స్ కాబట్టి ఇంకా వాటిని దాటాలంటే కొంచెం కష్టమే ఉంటుంది, కొండలల్లా గుట్టలల్లా. సరే, ఇంకా ఇప్పటికే చాలా పెద్ద అయిపోయినట్టు వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, గుడ్ నైట్.